ఈ రోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నా. దీన్ని అర్థం చేసుకో. ఇది చేతగాని తనం కాదు. ఇవాళ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇది ఆవేదన, దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాడినా. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాడితో కొట్లాడడానికి. నీ అమ్మ నువ్వు నన్ను 25 కోట్లకు అమ్ముడు పోయినంటావా? ఇంతవరకు ఎవడు పుట్టలే రేవంత్ రెడ్డిని కొనేటోడు. ఇక పుడతాడని కూడా నేను అనుకోడు. ఒక్క తరం కాదు, 4 తరాలైన వాళ్ళతో కొట్లాడుతూ గుర్తుపెట్టుకో రాజేంద్ర. అంత ఆశామాషా అనుకుంటున్నావు నువ్వు. రాజకీయాలలో నిలబడు, ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు. 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు. చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పండుకున్నా.